ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనకు ఏదైనా ఆపద వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం. దేవుడా నాకు ఇది నెరవేరితే 100 కొబ్బరికాయలు కొడతాను, హుండీలో ఇంత డబ్బులు వేస్తాను, అన్నదానం చేస్తాను అని దేవునికి మొక్కుకుంటారు. కానీ వారు అనుకున్నది నెరవేరిన తర్వాత కొంతమంది మర్చిపోతారు. అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్లకు కోపం వస్తుందా? అసలు పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదని, ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానం అని పండితులు చెబుతున్నారు. దేవుళ్ళు ఎప్పుడూ కూడా తమ భక్తులను కష్టాలు పాలు చేయడు. అయితే మీరు మొక్కుకున్న మొక్కులు మీకు గుర్తుంటే మాత్రం ఆ మొక్కులను తీర్చడం ఉత్తమం అని పండితులు తెలియజేస్తున్నారు. దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7 రూపాయలను దేవుడి హుండీలో వేస్తే మన కష్టాలన్నీ దూరం అవుతాయి. అలాగే రోగాలు కూడా తగ్గిపోతాయి. 9 రూపాయలను దేవుని హుండీలో వేస్తే శత్రు బాధలు, శని బాధలు దూరం అవుతాయి. అలాగే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. 11 రూపాయలను దేవుడి హుండీలో వేస్తే మానసిక సమస్యలు, అప్పుల బాధలు దూరం అవుతాయి. 12 రూపాయలను దేవుడి హుండీలో వేస్తే కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు. 21 రూపాయలు దేవుని హుండీలో వేస్తే దురదృష్టము తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. 101 రూపాయలను హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. 116 రూపాయలు దేవుడు హుండీలో వేస్తే ఆశీర్వాద మూల సంఖ్య. మనం పోయిన జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు నశించాలంటే దేవుడు హుండీలో 116 రూపాయలు వేయాలి. హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజలు చేస్తారు. అయితే పూజలు చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి, దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, అలాగే దీపం ఏ దిశలో వెలిగించాలి, ఏ దిశలో వెలిగించకూడదు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం దీపారాధన ఉదయం, సాయంత్రం 2 సమయాల్లో చేయడం ఉత్తమం. సూర్యోదయానికి ముందు అంటే 3 గంటల నుంచి 6 గంటల లోపు సమయాన్ని అమృత గడియలుగా భావిస్తారు. దీపం సకల దేవతా స్వరూపం. దీపం పరబ్రహ్మ స్వరూపం. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని పండితులు చెబుతున్నారు. ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో, ఎండు ద్రాక్షనో లేదా ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరిస్తే చాలు. మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారని, దీపం ప్రకాశంలో సన్నిహితులవుతారని హిందువుల నమ్మకం. దీపం ఉన్న చోట దేవతలుంటారు. ఏ ఇంట్లో అయితే 2 పూటలా కూడా దీపం వెలిగిస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఉన్న పీడలు, గ్రహదోషాలు చాలా వరకు దీపారాధన యొక్క గొప్ప మహిమ వల్ల పరిహారం అవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. 3 ఒత్తులతో వెలిగిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, ఆయుర్దాయం, అభివృద్ధి కలుగుతాయి. దీపం ఏ నూనెతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ఆముదము నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. వేరుశనగ నూనెతో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధన చేయకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. దీపం ఏ దిశలో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి. గ్రహదోషాలు పడమర దిశలో వెలిగించరాదు. ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ దేవుని కృప కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసి
కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. అలాగే దీపపు ప్రమిదలో ఎప్పుడూ కూడా నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది. క్రింద ఒక మందారం ఆకు పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి. ఇకపోతే ప్రమిదలో దీపాన్ని వెలిగించేందుకు గాను వేరే చిన్న వత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి అప్పుడు దాంతో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. అలాగే దీపం వెలిగిస్తారు కదా, తర్వాత ఏం చేస్తారంటే ప్రమిదికి గంధం కుంకుమ పెట్టి పూలను సమర్పించాల్సి ఉంటుంది. సర్వదేవతా స్వరూపమైన ఆ దీపాన్ని నమస్కరించాలి. వివాహమైన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజు తలస్నానం చేయాల్సిన పని లేదు. మామూలుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి పూజ చేయవచ్చు. ఆడవాళ్ళు పాపెట్లో గంగమ్మ నివాసం ఉంటుంది. పాపెట్లో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినట్లు అవుతుంది. అందువల్ల ఆడవాళ్లకు రోజు తలస్నానం అవసరం లేదు. పాపెట్లో కుంకుమ ధరిస్తే చాలు, తలస్నానం చేసినట్లే. దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. దేవుని పటాలను శనివారం రోజు శుభ్రం చేయడం చాలా ఉత్తమం. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్